స్వాధ్యాయ యోగా ప్రోగ్రాంకి అందరికీ ఆహ్వానము. ఈరోజు మనము ధ్యానంకి సంబంధించిన శాస్త్రీయ పుస్తకాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో మొట్టమొదటి పుస్తకము ఈ మధ్య చాలా ముఖ్యమైన పుస్తకం ఏంటి అంటే, ఆ పుస్తకం పేరు ద సైన్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, హౌ మెడిటేషన్ వర్క్స్ బై షింజెన్ యంగ్. అద్భుతమైన పుస్తకము ఇది. ఈ యొక్క ఆథరు షింజెన్ యంగ్ గారు, ఆయన ఒక 50 సంవత్సరాల ధ్యాన ప్రయాణము, తన ధ్యానంతో యాత్ర సంబంధించిన సైంటిఫిక్ రీసెర్చ్ అంతా ఈ పుస్తకంలో ఇచ్చారు. అద్భుతమైన పుస్తకము. 1990 నుంచి ఇప్పటి వరకు జరిగిన మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ విత్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఎందుకు ఈ పుస్తకము అంటే, ఫస్ట్ టైము శాస్త్రీయంగా ధ్యానం యొక్క మెకానిజం, ధ్యానం ఎలా పనిచేస్తుంది అన్నది శాస్త్రీయ కోణంలో షింజెన్ యంగ్ గారు వరల్డ్ వైడ్గా తన రీసెర్చ్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకంలో ఏమేమి ఉన్నాయి అంటే, అన్ని మతాలకు సంబంధించిన, బుద్ధిజం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, జీవిష్ మిస్టిసిజం కానివ్వండి, షామనిజం, యోగాస్ ఆఫ్ హిందూయిజం అండ్ చాలా అదర్ పాత్స్ని ఆయన రీసెర్చ్ చేసి, ఆయనకు ధ్యానంలో అర్థమైన విషయాలన్నీ శాస్త్రీయంగా ఈ యొక్క పుస్తకంలో పొందుపరిచారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పుస్తకంని చదవాలి. మొట్టమొదటిగా ఆయన ఈ పుస్తకంలో ఒక ధ్యాన మెడిటేషన్ ప్రాక్టీస్ని ఎలా పెంపొందించుకోవాలి, ఆ పెంపొందించుకున్న దాన్ని క్రమంగా ఎలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలన్నది చాలా శాస్త్రీయంగా వివరించారు ఈ పుస్తకంలో. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సూత్రం ఈ పుస్తకంలో ఏంటి అంటే, ధ్యానంకి అవసరమైన 3 విషయాలు. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, క్లారిటీ ఆఫ్ సెన్సెస్ అండ్ ఈక్వానిమిటీ. ఈ 3 సూత్రాలని శాస్త్రీయంగా ఎంతో చక్కగా ఈ పుస్తకంలో ఆయన వివరించారు. ఇంకొకటి ప్రిన్సిపల్ ఏంటి అంటే, బుద్ధిజంలో, హిందూయిజంలో ఉన్న ఇంపర్మనెన్స్ అనే ప్రిన్సిపల్ని చాలా అద్భుతంగా ఈ పుస్తకంలో ఆయన వివరించారు. అందుకోసమే ఈ పుస్తకం ప్రతి ఒక్క మనిషి చదవాలి. శాస్త్రీయమైన కోణంలో ధ్యానము నిజంగా ఎలా పనిచేస్తుంది అనే శాస్త్రీయ ఇన్సైట్స్ తెలియాలంటే ప్రతి ఒక్కరు కూడా ద సైన్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, హౌ మెడిటేషన్ వర్క్స్ బై షింజెన్ యంగ్ అనే పుస్తకం తప్పనిసరిగా చదవాలి. ఇంకా ఆయన యొక్క 50 సంవత్సరాల వర్క్లో ఆయన గుర్తించింది ఏంటి అంటే, ద ఫ్యూచర్ ఆఫ్ మెడిటేషన్ అండ్ న్యూరో సైన్స్. అంటే ఈ బ్రెయిన్ సైన్స్, మెడిటేషను ఎలా ఈ మానవాళికి ఉపయోగపడబోతున్నాయి, శాస్త్రీయంగా ధ్యానం చేస్తే మన బ్రెయిన్, మన న్యూరో సైన్స్లో ఏంటి మార్పులు జరుగుతాయి అన్నదే భవిష్యత్తు యొక్క ఆఫ్ మెడిటేషన్ అని ఆయన కంక్లూడ్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే, ఈ షింజెన్ యంగ్ గారి ప్రోగ్రామ్స్ ఉంటాయి, 2 ప్రోగ్రామ్స్, హోమ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అండ్ లైఫ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ అని ఆయన వెబ్సైట్కి www.shinzen.org వెళ్తే మీకు ఈ పుస్తకం గురించి, ఆయన ఈ భూమి మీద చేస్తున్న ఈ ధ్యానము అండ్ శాస్త్రీయ ధ్యానంని ఎలా ప్రచారం చేస్తున్నారు, ఆ సూత్రాలు అన్నీ ఈ పుస్తకాన్ని చదువుతూ ఆయన వెబ్సైట్కి వెళ్ళి ధ్యానంతో కూడి ఉన్న శాస్త్రీయమైన సూత్రాలను అర్థం చేసుకోవడానికి తప్పనిసరిగా అందరూ ద సైన్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ పుస్తకం తప్పనిసరిగా చదవాలి. ఇంకొక పుస్తకం ఏంటి అంటే, రెండవది బికమింగ్ సూపర్ న్యాచురల్ బై డాక్టర్ జో డిస్పెన్జా, హౌ కామన్ పీపుల్ ఆర్ డూయింగ్ ద అన్కామన్. ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ బుక్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకం చదవాలి. ఈ పుస్తకంలో కూడా శాస్త్రీయంగా ధ్యానము ఎలా ఈరోజు భూమి మీద అందరికీ సరి అయిన ధ్యానం చేసినప్పుడు రోగాల నుంచి బయటపడి ఆరోగ్యం ఎలా వస్తుంది, ప్లస్ మన
హృదయంకి మనసుకు ఈ యొక్క ఉన్న సంబంధం ఏంటి ప్లస్ మన పీనియల్ గ్లాండ్, మన పిట్యూటరీ గ్లాండ్, మన క్యారోటిడ్ గ్లాండ్ల మధ్యలో ఎలాంటి కొరిలేషన్ జరిగి మనిషికి నిజంగా ఆరోగ్యం ఏర్పడుతుంది ధ్యానం రెగ్యులర్గా చేస్తే. ఇవన్నీ విషయాలు ఎంతో చక్కగా ఈ బికమింగ్ సూపర్ న్యాచురల్ హౌ కామన్ పీపుల్ ఆర్ డూయింగ్ ద అన్కామన్ పుస్తకంలో ఇంత శాస్త్రీయమైన వివరాలు వివరించబడ్డాయి. అంటే ధ్యానం చేసినప్పుడు మన బ్రెయిన్ ఆల్ఫా స్టేటు, బీటా స్టేటు, గామా వేవ్ లెన్స్కి ఎలా వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఏమేమి ప్రక్రియలు జరుగుతున్నాయి అని శాస్త్రీయంగా చాలా అద్భుతంగా ఈ పుస్తకంలో వివరించారు. ప్రతి ఒక్క మనిషి ఈ పుస్తకం తప్పనిసరిగా చదవాలి. దాని తర్వాత ఇంకా ఏం చెప్పారు అంటే ఈ పుస్తకంలో కమ్యూనిటీలో గ్రూప్లో ధ్యానం చేసినప్పుడు మనిషి ఎలా ఎదగగలడు అని శాస్త్రీయమైన ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళ కేస్ స్టడీస్ అన్నీ పుస్తకంలో రాయబడ్డాయి. ఎప్పుడైతే కమ్యూనిటీ అందరూ గ్రూప్ మెడిటేషన్ చేస్తే దాని యొక్క ఫలితాలు చాలా బాగున్నాయని శాస్త్రీయమైన కేస్ స్టడీస్ వాళ్ళు చేసేసి ఆ కేస్ స్టడీస్ అన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక పుస్తకం ఏంటి అంటే ద మైండ్ ఇల్యూమినేటెడ్ బై కులదాస. ఈయన పేరు యాక్చువల్ పేరు జాన్ యేట్స్. ఆయన ఒక 40 సంవత్సరాల తన ధ్యాన అనుభవాలని, ఈజ్ ఏ న్యూరో సైంటిస్ట్ ప్రొఫెసర్ విత్ సో మచ్ ఆఫ్ వర్క్ ఇన్ బుద్ధిజం బుక్స్, ఆ రీసెర్చ్ అంతా చేసి ఈ న్యూరో సైన్స్ని బుద్ధిజం ప్రిన్సిపల్స్ని కలిపి తన ప్రాక్టికల్ ఇన్సైట్స్ అని ఈ చక్కటి పుస్తకం, అద్భుతమైన పుస్తకం ద మైండ్ ఇల్యూమినేటెడ్. ఈ మైండ్ ఇల్యూమినేటెడ్ అనే పుస్తకంలో ఆయన ఒక చిన్న ఒక మెటఫర్ పెట్టాడనమాట. ఓల్డెస్ట్ మెటఫర్ ఇన్ బుద్ధిజం ఏంటి అంటే ఒక మనిషి, ఒక ఏనుగు, ఒక కోతి తన చేతిలో ఒక రోప్ పట్టుకొని ఉంటాడు. ఏంటి అంటే ఒక మనిషి తన ధ్యాన జీవితంని 10 స్టేజెస్లో ఆ యొక్క బొమ్మలో అతి చక్కగా వివరించి, మనిషి అంటే ఒక మెడిటేటర్, ఓ ఏనుగు ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఆ ఏనుగు దేనికి సింబల్ అంటే మన మనసు, మైండ్. కోతి అంటే ఏంటి అంటే ఆ మైండ్ వ్యాండరింగ్, ఎప్పుడు కూడా ఒక ప్లేస్లో కూర్చోకుండా అక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేసేటట్టు కనపడటం. ఈ యాత్ర ఈ పుస్తకంలో ఉన్న ఆ బొమ్మని కనుక మనం చక్కగా ఈ 10 స్టేజెస్ని ప్రతి మనిషి కూడా విశ్లేషించుకుంటే మనం ధ్యానం చేస్తూ ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి 10th స్టేజ్ వరకు ఎలా వెళ్తున్నాము అనే ప్రక్రియని ఈ బుక్లో అత్యద్భుతంగా వివరించారు కులదాస గారు. ఎప్పుడైతే మనిషి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా ధ్యానం చేస్తే ఆ బొమ్మలో చూసినట్టు ఫస్ట్ మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఆ మనసును మనము స్టేజ్ 4, 5, 6లో ఎలా కంట్రోల్లోకి తెచ్చుకుంటాము. తర్వాత 7, 8, 9, 10 స్టేజ్లో మనసుని జయించి ఆ మనిషి ఆ ఏనుగు మీద కూర్చొని తన మనసును నడిపించుకుంటాడు. కానీ అంతకు ముందులాగా తన మనసు తనను నడిపించే స్టేజ్ నుంచి మనసుని తను ఉపయోగించుకునే స్టేజ్కి మారే ఆ 10 స్టేజెస్ని అత్యద్భుతంగా ఈ యొక్క మైండ్ ఇల్యూమినేటెడ్ అనే పుస్తకంలో కులదాస జాన్ యేట్స్ గారు అత్యద్భుతంగా రాశారు. దయచేసి ఈ పుస్తకం కూడా ప్రతి ఒక్క ధ్యాని శాస్త్రీయంగా ధ్యానం గురించి తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం కూడా తప్పనిసరిగా చదివి తీరాలి. ఇంకొక లేటెస్ట్ బుక్, మంచి అత్యద్భుతమైన శాస్త్రీయ దృక్పథంతో రాసిన పుస్తకం ఏంటి అంటే ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్, హౌ టు చేంజ్ యువర్ బ్రెయిన్, మైండ్ అండ్ బాడీ. మెడిటేషన్ ఎలా మన మనసుని, మన శరీరాన్ని, మన బ్రెయిన్ని ఎలా మారుస్తుంది అన్న అద్భుతమైన శాస్త్రీయమైన పుస్తకము డేనియల్ గోల్డ్మ్యాన్ అండ్ రిచర్డ్ జే డేవిడ్సన్ గారు రాశారు. ఈ పుస్తకము 40 సంవత్సరాల శాస్త్రీయమైన రీసెర్చ్ బేస్డ్ బుక్ అనమాట. 40 ఇయర్స్ నుంచి అందరి ఆర్గ్యుమెంట్ మెడిటేషన్ నిజంగా మన మనసుని, మన బ్రెయిన్ని మారుస్తుందా అనే స్టడీస్ వీళ్ళు చేసి ఆ రీసెర్చ్ వర్క్, డాక్యుమెంటేషన్, కేస్ స్టడీస్ అని పుస్తకంలో పెట్టారు. ఈ పుస్తకంలో ఏం పెట్టారు అంటే మనిషి ధ్యానం మొదలుపెట్టి తన జీవితంలో ఒక 1000 గంటలు
ధ్యానం చేసిన వ్యక్తి యొక్క బ్రెయిన్ ఎలా ఉంటుంది, 10,000 గంటలు ధ్యానం చేసిన మనిషి యొక్క బ్రెయిన్ ఎలా ఉంటుంది, 60,000 గంటలు ధ్యానం చేసిన వ్యక్తి బ్రెయిన్ ఎలా ఉంటుంది. ఈ మొట్టమొదటిగా 1000 అవర్స్ అప్పుడే చాలామంది కష్టము అంటారు. ఎప్పుడైతే ధ్యానము మన రోజువారీ జీవితంలో అలవాటు అయిపోతుందో, అది హాయిగా మనం సెకండ్ స్టేజ్కి, థర్డ్ స్టేజ్కి హాయిగా వెళ్ళిపోయి నిజంగా ధ్యానం యొక్క ఫలితాలను పొందడానికి శాస్త్రీయమైన ఎవిడెన్సెస్ అన్నీ పుస్తకంలో పొందుపరచబడ్డాయి అన్నమాట. అందుకోసమే ఈ స్వాధ్యాయ యోగలో మేము ఈ శాస్త్రముతో కూడి ఉన్న ధ్యానము శాస్త్రము ఈ రెండు కలిసే ప్రిన్సిపల్సే ఈ న్యూ ఏజ్లో ప్రతి ఒక్కరికి అవసరం అనుకొని ఈ యొక్క స్వాధ్యాయ యోగలో ఈ శాస్త్రము ధ్యానంతో సంబంధించిన పుస్తకాల రివ్యూ ఇవ్వడానికి మేము పూనుకున్నాము. వచ్చే ఇంకొక శీర్షికలో ఇంకొన్ని ధ్యాన పుస్తకాలను మీకు పరిచయం చేస్తాము. ద మైండ్ ఇల్యూమినేటెడ్ అనే పుస్తకం గురించి మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము. ఈ పుస్తకంలో ఒకటి ఓల్డెస్ట్ మెటఫర్, ఒక డయాగ్రామ్ ఉంటుందన్నమాట. సో ఒక మనిషి, ఒక ఏనుగు, ఒక కోతి, ఆ మనిషి చేతిలో ఒక రోపు, ఒక కట్ట. ఏంటి దీని సింబాలిజము అంటే కనుక, ఆ యొక్క మాంక్, ఆ బొమ్మలో ఎవరైతే ఆ మనిషి ఉన్నాడో ఆ మనిషి ఒక మెడిటేటర్. ఆ చేతిలో ఉన్న దండకం ఏంటి అంటే తన ఇంటెన్షన్ ఏంటి, ధ్యానం అంటే ఏంటి, లేకపోతే ధ్యానం చేయడానికి తన ఇంటెన్షన్ ఏంటి అన్నదానికి సింబాలిజం అనమాట. ద ఎలిఫెంట్, ఆ బొమ్మలో ఉన్న ఆ ఏనుగు దేన్ని సూచిస్తుంది అంటే మైండ్ని. అండ్ ఫస్ట్లో ఆ బొమ్మలో ఆ ఏనుగు బ్లాక్ కలర్లో ఉంటుంది. దేనికి అది చిహ్నము అంటే, మన మనసులో ఏవైతే అడ్డంకులు మనల్ని ధ్యానంలో కూర్చోకుండా చేస్తున్నాయో ఆ అడ్డంకులు ఆ యొక్క బ్లాక్ కలర్ ఆఫ్ దట్ ఎలిఫెంట్ యొక్క సింబాలిజం అన్నమాట. ఆ మంకీ యొక్క సింబల్ ఏంటి అంటే, ప్రతి మనిషి ఒక స్కాటర్డ్ అటెన్షన్లో ఉంటాడు. ఎప్పుడు కూడా కాన్సన్ట్రేటెడ్గా లేని మనిషి యొక్క చిహ్నము ఆ యొక్క మంకీ యొక్క సింబల్ అన్నమాట. ఆ ర్యాబిట్ ఉందా, ఆ బొమ్మలో ఉన్న ర్యాబిట్ ఏంటి అంటే మనిషిలో ఉన్న డల్నెస్. ఓకే, సో స్టేజ్ 1 ఎప్పుడైతే మనిషి ఓకే నా లైఫ్ ఇలా ఉంది, నేను ధ్యానం మొదలుపెట్టాను అన్నవాడు ఫస్ట్ అప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు కూడా మనసు తనను నడిపిస్తూ ఉంటుంది. వానికి జీవితంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలియని స్థితి స్టేజ్ 1. అప్పుడు ఆ మనిషి ఒక ప్రాక్టీస్ని డెవలప్ చేయాలి అన్న గోల్తో ఏం చేయాలి, నా మనసుని అంటే ఆ ఏనుగుని, ఆ యొక్క మంకీని తన కంట్రోల్లో ఎలా తెచ్చుకోవాలి అన్నది స్టార్ట్ చేస్తాడు స్టేజ్ 1లో. స్టేజ్ 2లో ఆయన మొదలుపెట్టిన తర్వాత ధ్యానం చేస్తూ ఉంటే మధ్యలో తనకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవ్వటము, ఒక విషయం మీద అటెన్షన్ పే చేయలేకపోవడము అన్న ప్రాబ్లమ్స్ని గ్రహించిన తర్వాత మెల్లగా ఎలా నేను అటెన్షన్ని తెచ్చుకోవాలి, ఎలా నా మైండ్ వ్యాండరింగ్ని నేను తగ్గించుకోవాలి అన్నదానికి ఇంకా ఒక సింగిల్ ఫోకస్ తోటి తన మెడిటేషన్ జర్నీని కంటిన్యూ చేస్తాడనమాట. స్టేజ్ 3లో ఏంటి అంటే, ఎలా ముందరికి వెళ్ళాలి అన్న ఆ ప్రయాణంలో తెలియని మర్చిపోయే తనము, ఒక కన్ఫ్యూజను, ఆ కన్ఫ్యూజన్ నుంచి ఎలా బయటపడాలి అన్నది స్టేజ్ 3. 4 to 6, స్టేజ్ 4 to 6 తన స్కాటరింగ్ ఆఫ్ మైండ్ని, తన అటెన్షన్ని, తన ఫోకస్ని, తన కాన్సన్ట్రేషన్తో అన్ని విషయాలను జయించి తను క్లారిటీతో ముందరికి వెళ్ళే ప్రయాణము స్టేజ్ 4. స్టేజ్ 4లో తన డిస్ట్రాక్షన్ని అన్నిటినీ జయించేసి రెగ్యులర్గా ధ్యానం చేయడం మొదలు పెడతాడు. అనవసర విషయాలను అన్నిటినీ పక్కన పెట్టేసి, ఏంటి అవసరము, నా ధ్యానం యొక్క ప్రాక్టీస్కి నేను ముందరికి ఎలా వెళ్ళాలి అన్న సూచిక 4, 5, 6లో క్లియర్గా ఆ డయాగ్రామ్లో చూడండి. ఆ నల్లగా ఉన్న ఎలిఫెంట్ మెల్లగా తెల్లగా అవుతుంది. అంటే ఏంటి, మీ మనసులో ఉన్న ఏవైతే అడ్డంకులన్నీ మెల్లగా తొలగిపోతున్నాయి. ఆ మంకీ కూడా అక్కడ ఇక్కడ తిరగకుండా స్టేబుల్గా ఉంటుంది. స్లోగా దాని రంగు మారుతుంది. అంటే ఏంటి, మీ ధ్యానం యొక్క ప్రయాణము ఎసెన్షియల్స్తో నడుస్తుంది.
ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉన్న ఆ అడ్డంకులు తొలగిపోయి స్టేజ్ 4, 5, 6లో మీరు మీ యొక్క ధ్యాన ప్రక్రియని, ధ్యాన ప్రయాణంని బాగా ఇంకా రెగ్యులర్గా విత్ సెలబ్రేషన్, విత్ రెగ్యులారిటీ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ స్టేజ్ 4 to 5 to 6. స్టేజ్ 5లో అప్పుడప్పుడు ఎందుకో మనకు తెలియని డల్నెస్ రావటం, ఇంత ఆ డల్నెస్ని ఎలా అధిగమించాలి అన్న దానికి కూడా మీరు మళ్ళీ రెగ్యులర్గా ధ్యానం చేస్తూ మీ స్కిల్స్ని, మీ గోల్స్ని, మీ యొక్క టాలెంట్స్ని పెంపొందించుకొని ఆ డల్నెస్ని కూడా జయించి స్టేజ్ 7కి వెళ్తారు. స్టేజ్ 7లో ఏంటి అంటే మీ యొక్క స్టేజ్ 1, 2, 3, 4, 5, 6లో చేసిన అంత ప్రాక్టీస్ యొక్క ఫలితాలు దక్కి మీ మనసు మీ మాట వినడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఆ 7, 8, 9లో ఆ డయాగ్రామ్లో ఆ ఏనుగు, నల్లగా ఉన్న ఏనుగు తెల్లగా అయిపోయి మీ చేతిలో ఉన్న ఆ రోపు, ఆ చేతిలో ఉన్న ఆ దండకము, ఆ కోతి, ఆ ర్యాబిట్, ఇవన్నీ మీకు సహాయం చేసి మీ కంట్రోల్లోకి వచ్చి మీ ధ్యాన ప్రక్రియ అన్నది ఇంకా సులభంగా ఎందుకు జరుగుతుంది అంటే మీరు చేసిన ధ్యానంతో మీకు ఫలితము ఆ స్టేజ్ 7లో మీ మనసు అంతా మోర్ ఇంటిగ్రేటెడ్గా తయారవుతుంది, బ్యాలెన్స్డ్గా తయారవుతుంది. ఎప్పుడైతే మీరు ఆ బ్యాలెన్స్డ్ స్టేజ్, ఆ ఇంటిగ్రేటెడ్ స్టేజ్ వచ్చారనుకోండి, అదే ధ్యానం ప్రాక్టీస్ చేసిన మనుషులకు దక్కే ఫలితము. స్టేజ్ 7లో ఆ యూనిఫైయింగ్ మైండ్ అయిపోయిన తర్వాత డిస్ట్రాక్షన్స్ ఇంకా ఏమీ ఉండవు. డిస్ట్రాక్షన్స్ ఏమీ ఉండనప్పుడు మీరు హాయిగా కాన్ఫిడెంట్గా తయారవుతారు. ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్గా మెడిటేషన్ తయారయ్యి స్టేజ్ 8కి వెళ్తారో మీ యొక్క ఇంద్రియాలు, పంచేంద్రియాలు మీ కంట్రోల్లోకి రావటం, ఓకే, మీలో ఉన్న ఆ యాంత్రికతనము తగ్గి ఎరుకగా ఉండగలిగే సమయము పెరుగుతూ ఉంటుంది రోజంతా. అదే స్టేజ్ 8. యూ బికమ్ ఎక్స్పర్ట్ మెడిటేటర్ స్టేజ్కి స్టేజ్ 8లో వస్తారు. బికాస్ మీ యొక్క సెన్సెస్ కూడా ఈ స్టేజ్ 8లో మీ యొక్క కంట్రోల్లోకి వస్తాయి. మీ మెకానికల్నెస్, మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ డైలీ రొటీన్ తగ్గిపోతుంది స్టేజ్ 8లో. దెన్ యూ కమ్ టు స్టేజ్ 9. స్టేజ్ 9లో చూడండి, ఆ మనిషి ఏనుగు మీద కూర్చొని జయించాడు. అంటే ఏంటి? మీ మనసుని జయించి సింబాలిక్గా మీ కోతిలాగా తిరిగి ఆ మైండ్, ఆ ఎలిఫెంట్ని అన్నిటినీ జయించి ఒక జాయ్ఫుల్ స్టేజ్కి రావటమే స్టేజ్ 9. చూడండి, అక్కడ ఆ బొమ్మలో ఎంత చక్కగా 1 నుంచి 9 వరకు ఒక మామూలు సగటు ధ్యానం చేసే మనిషి యొక్క ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా సింబాలిక్గా ఈ యొక్క పుస్తకంలో ఇంత చక్కగా వివరించారు. కాబట్టి ఈ పుస్తకం చదవమని నేను చెప్తున్నాను. ఇంకా స్టేజ్ 10లో చూడండి, ఆ బొమ్మలో కనుక మీరు చూస్తే ఎంత ట్రాంక్విల్ హ్యాపీ స్టేట్, ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో మనిషి తన ఏనుగుని మొత్తం, ఆ ఏనుగు కలరు ఫస్ట్ స్టేజ్లో ఉన్న నల్ల ఏనుగు నౌ ఇట్ హ్యాస్ బికమ్ వైట్. ఆ వైట్ ఏనుగు మీద మనిషి ఎక్కి తన చేతిలో ఉన్న ఆ దండకము, చేతిలో ఉన్న రోపు, దెర్ ఇస్ నో మోర్ ర్యాబిట్ లేదు, మంకీ లేదు. ఈ విధంగా ప్రతి మనిషి యొక్క ధ్యాన ప్రయాణము, ధ్యానం మొదలుపెట్టిన నుంచి ధ్యాన ప్రయాణము ఈ స్టేజ్ 1 నుంచి స్టేజ్ వరకు జరుగుతుంది అనే శాస్త్రీయంగా ఈ బుద్ధిస్టిక్ ప్రాక్టీసెస్ నుంచి ఆథర్ కులదాస గారు సింబాలిక్గా ఎంత చక్కగా ఈ యొక్క స్టేజెస్ని ఈ అద్భుతమైన పుస్తకంలో ద మైండ్ ఇల్యూమినేటెడ్ అనే పుస్తకంలో ఎంత వివరంగా చేశారంటే ప్రతి మనిషి కూడా, ధ్యానం చేసే మనిషి ఈ పుస్తకం చదివితే ఓహో నేను స్టేజ్ 3లో ఉన్నాను, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేసి నేను స్టేజ్ 4కి వెళ్ళాలి, స్టేజ్ 4 నుంచి ఉన్నాను, స్టేజ్ 4 నుంచి స్టేజ్ 5కి వెళ్ళాలి. అలా ప్రతి మనిషి కూడా స్టేజ్ 10కి చేరడానికి ధ్యానము శాస్త్రీయంగా ఎలా ఉపయోగపడుతుంది అన్నది అద్భుతంగా విత్ బ్యూటిఫుల్ డయాగ్రామ్స్ ఈ పుస్తకంలో వివరంగా వివరించారు. కాబట్టి ద మైండ్ ఇల్యూమినేటెడ్ బై కులదాస జాన్ ఏట్స్ పుస్తకం తప్పనిసరిగా అందరు చదవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.